అయిపోయింది ఆడిపించడము. అయిపోయింది బా. మా వాళ్ళు అయితే కింద నుంచి కర్రలు తీసుకొచ్చి ఫ్రెండ్స్ నేను కట్ చేస్తుంటే చిన్నారావు కూడా వచ్చాడు. చిన్నారావు మంచి దాన్ని కట్ చేసేయంటే కట్ చేస్తున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు అయితే ఉదయకాలం నుంచి మా యొక్క రోజువారీ జీవితం ఏ విధంగా ఉంటుందండి చిన్న వీడియోలు అయితే మీకు చూపిస్తాం. మీకైతే వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా గిరిజనులు ఉదయకాల సమయం లేచిన తర్వాత ఏమేమి పనులు చేస్తారో చిన్న క్లిప్లు అయితే మీకు చూపిస్తాను. చూడండి అవి ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఉదయం 4 గంటలకి లేచి ఈ యొక్క 6 గంటలు 6:30 7 ఈ టైంకి అనమాట మా వాళ్ళు ఏమేమి పనులు చేస్తారో ఒకసారి చూడండి. పాప లేసిందంట, చూడండి ఎలా పడుకుంది అక్కడ. ఈడేమంచి ఇంకా లెగలేదు, పడుకొని ఉన్నాడు. జతీన్, హలో అన్నకలేపు, లేదను బ్రష్ చేస్తావు. బ్రష్ చేసి లేచిన వెంటనే బ్రష్ అయితే అడుగుతుంది. జతిన్ ఉన్నాడా? జతిన్ అయితే కనుక బాగా బతిమలుకోవాలి, అంతగా ఇష్టపడడు అనమాట యొక్క బ్రష్ చేయడానికి. దగ్గరుండి వెంటనే అప్పుడప్పుడు మా యొక్క బ్రష్ అయితే చేయిస్తాడు. చిట్టితల అయితే ఎవరి మీద డిపెండ్ పడదు, తినడానికి కూడా ఏమైనా పని చేయడానికి కూడా తన పని తను చేసుకుంటుంది. బాయ్, గుడ్. ఇది జతిన్ కూడా లేచినట్టున్నాడు. ఆగండి, బ్రష్ చేసి బాబా తినట్లకండి. బాబా అంటే మా భాషలో అయితే బాబా అంటారు, అన్నం తిన్న మనిషి. సో లేచిన వెంటనే బాబా తినమంటున్నాను కదా, సో బాబా అంటే అన్నం అనమాట. దా వచ్చే చేసే, నీ కూడా చేయదు కన్నా. బ్రష్ చేస్తున్నాడు, చేసేమా చేయలే. వీళ్ళు ఫస్ట్ చేసిన తర్వాత నేను చేయిస్తాను, మళ్ళీ కొద్దిగా ప్రాక్టీస్ అవుతారు కదా అనేసి మామూలుగా చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ శుభ్రంగా నేను తోమలి మళ్ళీ వీళ్ళకి. అమ్మా కింద పడతావు, దరికెళ్ళకు. ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మణ్ అయితే కాపాడిపిస్తున్నాడు, చూడండి ఒకసారి. ఏంటి బా, అయిపోయింది ఆడిపించడము? అయిపోయింది బా. ఇది ఒకటి ఉన్నట్టుంది, అది ఉంది తర్వాత ఆడిపిస్తావు. ఇది ఇదిగో ఆడిపించింది అంత మంచి. ఇది కూడా ఆడిపించేసివా? తోటకు ఉందా ఇంకా కోయడం? ఇంకా అయిపోయిందా? కోయడం ఉంది బా, కొద్దిగా ఉందా? ఒక్కడైపోయింది, సరిపోయింది. వీళ్ళ తమ్ముడే మంచి ఇంట్లో లేడనమాట, బయట పనికి వెళ్ళి ఉన్నాడు. ఈడొక్కడు ఉన్నాడు. వాళ్ళ అమ్మ, ఇతను, వాళ్ళ నాన్న కొద్దిగా బాగాలేదు కదా, సో వీళ్ళిద్దరు కోయడం కదా బా. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఇంకా అదే పని. ఇంకా ఈ మధ్యన ఇంకొక 1 వారం రోజుల వరకు ఉంటుందేమో. ఇంకా ఈ 1 వారం 2 వారాల్లో కనుక పూర్తి కాపీ తీయకపోతే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మనకు కాపీ పువ్వులు వస్తాయి కదా. ఒకవేళ తీయకుంటే మళ్ళీ లేట్ చేస్తే ఇంకా పువ్వులు అయితే రావన్నమాట. కాపీ ఇంకా నెక్స్ట్ ఇయర్కి అంతా ఉండదు. సో ఉన్నదంతా కూడా పచ్చిగా ఉన్నా సరే ఇప్పుడు తీసేయాలి మొత్తం అంతా. పచ్చిది ఇంకా మామూలు పండిపోయింది కలిపి తీసేస్తున్నారు. నేనైతే ఈరోజు కూర కోసం అయితే వంకాయలు కోస్తున్నాను, చూడండి. మంచిగా కోస్తుంది. కోసాకైతే వంట చేద్దాం. అదేమి ఇస్తుంది ఏటమా? ద్రాక్ష పళ్ళు. మొన్న మేము అరకు ఉచ్చాలకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అక్కడ నుండి తీసుకొచ్చాం వీళ్ళకి ద్రాక్ష పళ్ళు. తర్వాత మంచి యాపిల్స్ అవన్నీ కూడా. తినుమా, తిను. అమ్ముచే దెబ్బ చూడండి, అది నిన్నంతా గడ్డ దగ్గర ఇలా ఆడుకుంది. వాళ్ళ అమ్మాయి మంచి బట్టలు ఉతుకుతుంటే వెంటనే జలుబు చేసింది. అదే తిను చిట్టి. తినదంట, పుల్లగా ఉన్నాయి కదా అందుకని తినట్లేదు. అది నలుపు ద్రాక్ష అనమాట. ఇది
నిర్మల అయితే ఇక్కడ వంకాయలు అయితే కోస్తుంది. మొన్న సంతకి వెళ్ళింది సోమవారం రోజు. జతిన్ ఎక్కడికి వెళ్ళాడు? జతిన్ బయటికి వెళ్ళడం. బయటికి వెళ్ళాడా? బయటికి వెళ్ళాడు మా. దేనికి వెళ్ళాడు చిట్టి? జతిన్ వాళ్ళ అన్నకి పేరు పట్టి పిలుస్తుంది. అన్న పేరు ఏం పేరు? ఏం పేరు చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు అన్న? అక్క. నువ్వు వెళ్ళావా మరి? వంకాయలలో అయితే ఎక్కువగా మనం ఇవే తీసుకొస్తాం కదమ్మా. తెల్లగుండ వంకాయలు అయితే మేము తీసుకురాము. ఈ యొక్క నల్ల వంకాయలే తీసుకొస్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 10:15 అవుతుంది. నేనైతే ఇప్పుడు తింటున్నాను. నిర్మలను పాప కూడా తినేసారు. జతిని కూడా నాతో పాటు తింటున్నారు. నేనేముంచి తోటకి వెళ్ళిన తోట నుంచి వెళ్ళి ఇంటికి రావడానికి కొద్దిగా టైం అయింది. అందుకని చెప్పి నిర్మల కూడా వంట చేసి తినేసింది. ఈరోజు నిర్మల కట్ చేసింది కదా వంకాయ కర్రీ అయితే చూడండి. అందులోనే ముంచి నానబెట్టుకున్న యొక్క బఠానీలు అయితే వేసింది. ఎప్పుడు తీసుకొచ్చినా సరే ఈ విధంగానే వంట చేస్తుంది నిర్మల. తినేసాక మళ్ళీ కర్రలకి వెళ్దామనేసి అంటుండారు మా వాళ్ళు, మా పిల్లలు అనమాట. తినేసిన తర్వాత కర్రలకి వెళ్తాం, లేకుంటే వాళ్ళు ఉంటే లేదంటే ఇంట్లోనే ఏదైనా పని చేసుకోవాలి. తిన్నా చిట్టు ఎక్కడికి వెళ్ళింది? దానికి వెళ్ళింది. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను తినేసాక ఇంకా ఇంట్లో ఉంటాను, లేదంటే కనుక చెప్పాను కదా మా పిల్లలు ఏమని కర్రలకి వెళ్దామని అంటుంటారు. వీళ్ళతో అక్కడికి వెళ్తాం, లేదంటే ఇంట్లో ఉండి ఏదైనా పని చేసుకుంటాం. జతినే మంచి అన్నం ఇస్తే తినమని ఇస్తే మంచి ఆడుకుంటున్నాడు తినకుండా. చూడండి అన్నం మొత్తం అలానే ఉంది, ఇంకా తినలేదు. తిను, నీళ్ళు కూడా తాగు. ఇందులో చిట్టు అయితే ఇక్కడ ఆడుకుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఉదయం 11:15 అయితే అవుతుంది. నేనైతే అన్నం తినేసి యొక్క కర్రలు చేస్తున్నారు ఈ ప్రాంతానికి అయితే వచ్చాను. మా వాళ్ళు అయితే ఆ వెనకాల చూస్తుండొచ్చు. ఈ పైన ఇక్కడ కొద్ది కర్రలు అయితే చేస్తున్నారు. మా వాళ్ళు అయితే ముందే వస్తారు. నేను కొద్దిగా లేట్ అయినా కొద్దిగా వెనకాల వచ్చాను అనమాట. కొద్దిగా తినడం లేట్ అయింది. తినేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇక్కడ రావడానికి కొద్దిగా టైం అయింది అనమాట. మా వాళ్ళు అయితే ఇప్పుడు కర్రలు అయితే చేస్తున్నారు. అక్కడికి వెళ్దాము, ఎన్ని కర్రలు చేస్తున్నారు రేట్ అనేది మీకు అంతా కూడా చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్ ఈ కర్రలంతా కూడాను మా ఊర్లో ఏమంచి చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్ కోసం ఏమంచి చిన్న కర్రలు అయితే చేస్తున్నారు. మాట్లాడి ఈ నెల లాస్ట్లో కానీ లేదంటే మార్చి 1 కానీ ఉందని అన్నారు. ఇక్కడైతే కొన్ని కర్రలు అయితే ఉన్నాయి చూడండి. ఈ కింద నుంచి అయితే తీస్తున్నారు. ఈ రోడ్డు చేయడం వలన కొన్ని చెట్లకి ఏమంచి పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు వచ్చాయి కదా, ఇవి పేల్చిన తర్వాత ఏమంచి కొన్ని చెట్లకు అయితే తగిలి ఆ చెట్లన్నీ కూడాను పడిపోయి మీకు చూపిస్తుంది చూడండి. ఇదిగో మా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి కర్రలు అయితే తీసుకొస్తున్నారు. ఇదిగో పదండి ఒకసారి కింద గలక మీకు చూపిస్తాను చూడండి. మా వాళ్ళు అయితే కింద నుంచి కర్రలు తీసుకొచ్చి ఇక్కడ అందిస్తుంటే ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కిస్తున్నాము. అక్కడేమంచి ఇంకిద్దరు ఉన్నారు. ఆ ముందర ఉంది కదా ఆ అవతల చెట్టు, పెద్ద చెట్టు అవతల పక్క, అక్కడైతే కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం, మీకు చూపిస్తాను. ఈ కర్రలన్నీ కూడాను బాగా ఎండిపోయినాయి చూడండి. ఇదిగో ఆ యొక్క కొమ్మలు, కొన్ని చెట్ల కొమ్మలు అయితే ఈ రాళ్ళు తగిలి పడిపోయి చనిపోయి ఉన్నాయి, ఎండిపోయినవి. ఆ యొక్క నేరేడు కర్రలు, తర్వాత మంచి వేగిస కర్రలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదిగో అన్యాలు కూడా ఇక్కడ నుంచి తీస్తున్నారు అనమాట. ఈ కర్రలు తీసి రోడ్డు పైన పెడుతున్నారు. ఈ పెట్టిన తర్వాత మళ్ళా ఆటోకేసి ఆ ఊరికి అయితే తీసుకెళ్దామనేసి ఈ విధంగా తీస్తున్నారు అనమాట. ఎండిన కర్రలే అన్ని కూడా ఎండిపోయినవి ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, మన్యవాళ్ళు అయితే కర్రలు తీసి అలసిపోయి విధంగా కూర్చున్నారు. తీసిన కర్రలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత మంచి ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ తర్వాత నుంచి మా బావాళ్ళు అయితే ఉన్నారు. ఈ కర్రలు ఇక్కడ తీస్తున్నారు. తర్వాత మంచి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి తీసిన తర్వాత మరలా ఆటోకి వేసి ఇంటికి అయితే తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ మా గ్రామాల్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ కలిసి అయితే ఈ విధంగా కర్రలు అయితే సేకరిస్తారు. ఒక రోజు అంతా కలిసి చూస్తారు కదా. ఈ రోజు మేము తీసిన కర్రలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకొన్ని మంచి ముక్కలు చేయాలి, కొన్ని మంచి పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి. ఈ కర్రలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళైతే ఆ ఇంటి వాళ్ళైతే కనుక ఈ కర్రలు ఎంతమంది అయితే చేస్తున్నారో, కర్రల కోసం ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరి కోసము ఊర్లో చిన్నగా వంట కూడా చేస్తారు ఆ రోజు. సో వంటతో పాటుగాను కొద్దిగా తాగే వాళ్ళు ఉంటే కనుక బియ్యంతో తయారు చేసిన మడ్డి కళ్ళు కూడాను పెడతారనమాట. ఈ రోజు అయితే మేమందరం కలిసి ఇక్కడైతే ఒక దగ్గరికి ఒక ఆటో లోడ్ అయితే అవుతాయి. ఇంకేమంచి ఆ కిందన కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు, మీకు చూపిస్తాను. ఈ ఎండిన కర్రలు అయితే సరిపోతాయని అన్నారు మా వాళ్ళు అయితే. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా ఇప్పుడు ఊరికైతే మోయాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ ఈ కర్రలు ఉదయం 11 నుంచి పట్టింది, దగ్గరికి 2 గంటల టైం దాకా అయితే మేము చేసాము. ఆ తర్వాత మేమైతే ఇంటికి వస్తాము. ఈ కర్రలు అయితే కనుక తర్వాత ఆటోలో తీసుకొచ్చారు, వెళ్ళారు. నేను అప్పుడు లేను. ఇప్పుడు వచ్చిన మీకైతే చూపిస్తున్నాను. తీసుకొచ్చిన కర్రలంతా కూడా ఇక్కడైతే పెట్టారు, మా వాళ్ళు తీసుకొచ్చినవి. ఈరోజు మేము చేసిన కర్రలు చాలా కర్రలు చేసాము, పెద్దవి చిన్నవి అన్ని కూడాను. ఇవంతా కూడాను ఎండిపోయిన కర్రలు, ఆ రోడ్డు పక్కన ఉంటాయి కదా, ఆ కర్రలంతా కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 4:30 ఆ టైం అయితే అవుతుంది. జతిన్కి అయితే జుత్తు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ. ఒకసారి చూడండి జతిన్ జుత్తు అయితే కనుక ఏ విధంగా మారిందో, చాలా పొడవు ఎదిగింది. కట్ చేద్దాం, ఉంచుద్దాం రా. కట్ చేయాలి ఎటి గుండు చేయాలా? గుండు వద్దు నాన్న, మామూలు కట్ చేద్దాం పై పైన. గుండు చేసేలా? ఎందుకు? భయపెట్టకు, ఇష్టాను. పెయిన్లు ఎక్కువ ఉన్నాయా? సరే చేసేద్దామే. గుండు చేయాలిలే, మామూలు జుత్తు కట్ చేద్దాం, దగ్గర తీసేద్దామే. పొలం దగ్గరికి అయితే తీసుకొస్తాను. కిందనే ముంచి మా ఊరి పొలాలు అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇక్కడేముంచి ఈ పొలం మాది, కిందనే ముంచి మా తమ్ముడు వాళ్ళది. ఇదంతా కూడాను మా ఫ్యామిలీకి చెందింది అనమాట. అక్కడేముంచి ఒకడు ఉంటాడు, చూస్తున్నారు లేదా కిందన, కనిపిస్తున్నాడా? అతను ఎవరో కనిపెడితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, పొలం పని చేస్తున్నాడు ఈరోజు అక్కడ. ఓకే, జతిన్కి అయితే ఇప్పుడు జుత్తు అయితే కట్ చేసేద్దాము. కదిలేవనుకో ఎలకలు కొరికినట్టుగా ఉంటుంది. కొద్దిగా ఇలా తిప్పు, మళ్ళీ కొంచెం. కదలకు నన్నది, మరి ఇటు ఎందుకు వస్తున్నా? కొద్దిగా తలలో పెట్టు. కట్ చేద్దాము. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా కట్ చేసాను అన్నది. ఈరోజు ఈ వీడియోలో నిర్మల అయితే చాలా తక్కువగా కనిపిస్తుంటుంది, అంత నేనే ఉంటాను. మార్నింగ్ వచ్చిందే, ఇంకా మధ్యలో అయితే ఇక్కడ కనిపించలేదు, చూసారు కదా ఫ్రెండ్స్. నేను కట్ చేస్తుంటే చిన్నారావు కూడా వచ్చాడు. చిన్నారావు ముంచి దాన్ని కట్ చేసేయంటే కట్ చేస్తున్నాను. నేనే ముంచి జతిను తల ఇటు తిప్పడం అటు తిప్పడం చేస్తుంటేనే ముంచి నేను పట్టుకున్నాను. కాసేపటికే ఒక 5-10 నిమిషాలు అవుతుంది కదన్నా, అయిపోయింది. కట్ చేసాడు. చివరిగా రోమలు అయితే తీస్తున్నాడు కిందన, ఈ యొక్క మెడ దగ్గర ఉన్నవి. ఒక్కొక్కసారి అయితే ఇటు కదలాడు కదా, అక్కడక్కడ గుడి మెట్లు లాగా వచ్చాయి అనమాట జతిన్ దగ్గర. ఆగ్రా అలాగుండి నన్ను కదలకు. జతినే ముంచి భయపడుతున్నాడు, కత్తెర ఎక్కడైనా పడుతుందే మనిషి. ముందుసారి కట్ చేసినప్పుడు అయితే నేను ఒక్కడినే కట్ చేసాను. నేను ఒక్కడినే కట్ చేయాలంటే టైం అయిపోవాల్సిందనా. ఇటు అటు ఊపుతున్నాడు రాజు, కట్ చేద్దామన్నా. అయిపోయింది ఇప్పుడు. అది జతిన్ తల చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసాం మొత్తానికి. తిరిగి వెనక నుంచి ముందు నుంచి అయితే ఈ విధంగా చేస్తాము. చిన్నారా వన్ వచ్చి సగం కట్ చేసాడు, నేను సగం కట్ చేసాను. ఇది ఇటు చూడరా, ఇది ఇక్కడే ఉంచి కొద్దిగా ఎగిరిపోయింది అనేది. అంటే ఇక్కడ జుత్తు అంతా ఉండేది కాదు. ఫోన్లే, నెక్స్ట్ టైం బాగా కట్ చేద్దామే. జతినేమో ఏకంగా గుండు చేసిండి, నేను ఉండలేను అని అంటున్నాడు. దేనికి గుండు చేయాలి? పెయిన్లు ఉన్నాయా? పెయిన్లు ఉన్నాయి, కనిపించలేదురా పెయిన్లు. తలకి ఎక్కడ ఉంది పెయిన్లు? బాగానే ఉన్నాయి నా పెయిన్లు, ఎట్లేవు లోపలంతా లేవు. పంది పిల్లలంతా కూడా పారిపోయి. సరే ఇంటికి వెళ్దాం పద. లూలు బులిచే అంటే నీళ్ళు పోసుకోమనేసి. ఫ్రెండ్స్, మేమైతే కనుక సాయంత్రం వేళ ఈ విధంగా అయితే తింటున్నాము. అంటే ఈ అన్నం ఏముంచి మాకు మా అన్య వాళ్ళు ఏముంచి మధ్యాహ్నం కర్రలకి వెళ్ళి చూడండి, కర్రలు చేసిన చిన్న ఫంక్షన్ ఉందండి, అన్నము కర్రలు అయితే చేసి చూడండి ఫంక్షన్ కోసము. సో వాళ్ళైతే ఈ అన్నం ఇచ్చారు మాకు, మేము ఇది తింటున్నాం. నిర్మల ఏముంచి సామాకున్న తర్వాత ఇంటికి వండిన అన్నం అనమాట. అదేముంచి మా అన్య వాళ్ళు ఇచ్చిన కూర అనమాట, అయితే తింటుంది. ఈరోజు కూర చేయలేదు మా ఇంట్లో, చేసాను చిక్కుడుకాయ. అదనమాట. ఇది మేమున జతినేముంచి ఇది తింటున్నాం. చిట్టి తల్లేముంచి దీనికి ఎట్టిచ్చు కాగండి, దీనికి మాంసం ఇస్తాను, తినదా. ఇదిగో కాకమా ఇంత తిన్నా. కాక అంటే మా భాషలో అదే మాంసం అన్నమాట. తిను జతినేమి
జతిన్ తింటుంటే పళ్ళు కంటుకొని పోతుంది మాంసము, అందుకనేసి నోట్లో వేలు పెట్టి లాగుతున్నాడు మళ్ళీ. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈరోజు ఏ విధంగా అయితే సాగింది మా యొక్క రోజువారీ జీవితం. అయితే ప్రతిరోజు ఒకేలా ఉండదు, ఆ రోజుకి ఏదో ఒక పని అయితే మారుతూనే ఉంటుంది. ఉదయం ఒక పని ఉంటుంది, మధ్యాహ్నం, సాయంత్రం, అంటే ఏదో ఒక క్షణంలో ఏదో ఒక పని నుంచి మాకైతే ఉంటూనే ఉంటాయి. సో పనులు అయితే కనుక ఈ విధంగా చేసుకుంటాము. మా ఊర్లో ఎవరికైనా చిన్న కార్యం ఏదైనా జరుగుతుందని అంటే సో వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, వాళ్ళ నుంచి మా ఇంటికి ఏ విధంగా వచ్చి హెల్ప్ చేసుకుంటాం మేమైతే. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు ఉంటాం. మన తర సెలవు, బాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు అనేసి అంటున్నారు మా వాళ్ళు, అయితే ముందుగానే బాయ్ చెప్తున్నారు అనమాట. సరే.